ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు బీరకాయ చట్నీ చేయబోతున్నాను. చూడండి, బీరకాయలు, పచ్చిమిర్చి, ఇంకా మనము ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, బీరకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ కట్టుకోవాలి. దంచుకోవాలి, కానీ నా తన రోల్ లేదు కాబట్టి మిక్సీ ఇష్టం, దంచుకోవచ్చు, మిక్సీ పట్టుకోవచ్చు. నా దాన రోళ్ళు లేవు. చూడండి, మిక్సీ కేసి ఇలా అయ్యింది. పచ్చిమిర్చి, బీరకాయ. ఇప్పుడు మనం పోసి పెట్టుకుందాం, బాగుంటుంది. మనం బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం, సరేనా? ఆయిల్ వేసుకుందాం, కొద్దిగా నూనె వేసుకుందాం. తర్వాత జీలకర్ర, సపరేట్గా పిల్లల కోసం బీరకాయ పప్పు సపరేట్గా, పిల్లలు తిన్నారు కదా వాళ్ళ కోసం. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఇక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. రెడ్గా అయింది కదా, అల్లం వెల్లుల్లి చిటికెడు పసుపు వేసుకున్నాం. ఇప్పుడు ఇది బీరకాయ వేసుకుంటాం. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. అప్పట్లో మా నాన్నమ్మ వేసేది ఇట్లా, మా నాన్నమ్మ వాళ్ళు బాగా వేసేది ఇట్లా చట్నీ, బీరకాయ చట్నీ. కొద్దిగా పుదీనా, కొత్తిమీర. బాగుంటుంది, ట్రై చేయండి, సరేనా? మరి చూడండి ఫ్రెండ్స్, ఉడికింది, ఇంకా దగ్గరకు వచ్చింది. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు చేసేదాన్ని ఫ్రెండ్స్, ఇలా చట్నీ బాగుంటుంది, ట్రై చేయండి, సూపర్ ఉంటుంది బీరకాయ చట్నీ, బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి, సరేనా? మరి ఉడికింది, ఇక మంచిగా అనిపిస్తుంది అన్నంలో, సరేనా? మరి బాయ్. నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే, సరేనా? మరి బాయ్.